సంబంధించి ఈడీ అధికారులు దాదాపు 16 చోట్ల ఉదయం నుంచి కూడా సోదాలు జరుపుతున్న పరిస్థితి. సో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది? ముఖ్యంగా ఇది ఒక రకమైనటువంటి పొలిటికల్ హిట్ కాకరేపుతున్న పరిస్థితి. ఎందుకు ఈడీ సోదాలు చేయాల్సి వస్తుంది? ఎస్ రామ్దాస్, సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఇదే పరిస్థితి మంత్రి పొంగులేటికి ఎదురైంది. అప్పుడు నవంబర్ నెలల్లో గత ఏడాది పూర్తి స్థాయిలో ఆయన ఇల్లు, వ్యాపార సంస్థలపై ఏకకాలంలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. సోదాలు నిర్వహించడమే కాదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహోదరుడు పొంగులేటి ప్రసాద్ రెడ్డితో పాటు శ్రీనివాస్ రెడ్డి సతీమణి మాధురికి చెందినటువంటి ఫోన్లు కూడా సీజ్ చేశారు. ఆయన లాకర్లు, అదేవిధంగా ఆయన ఇళ్లలో ఉన్నటువంటి కొన్ని లాకర్స్ తన సతీమణి మాధురి తమ్ ఇంప్రెషన్ తోటి ఉండడంతో ఆమెను కూడా వెంట పెట్టుకొని ఐటీ అధికారులు ఖమ్మం నుంచి హైదరాబాద్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ గత ఏడాది నెలకొంది. కానీ అకస్మాత్తుగా అంటే అప్పటి నుంచి కూడా పొంగులేటి స్వయంగా చెబుతూ వస్తున్నాడు, ఖచ్చితంగా తనపై ఐటీ ఈడీ అధికారులు స్వయంగా దాడులు చేయబోతున్నారు, తనకు సమాచారం ఉంది, ఖచ్చితంగా తనను టార్గెట్ చేసింది బీజేపీ అంటూ కూడా మొదటి నుంచి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ తరఫున నామినేషన్ దాఖలు చేసిన సమయం నుంచి చెబుతూనే వస్తున్నారు. కానీ ఆ తర్వాత పూర్తిగా ఆయన ఎమ్మెల్యేగా పాలేరు నియోజకవర్గం నుంచి గెలవడం, ఆ తర్వాత మంత్రిగా ప్రాతినిధ్యం వహించడం, ప్రస్తుతం రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి 3 శాఖల మంత్రిత్వ బాధ్యతలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పచెప్పింది. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఐటీ రైట్స్ కావచ్చు, ఈడీ సోదాలు కావచ్చు, ఎప్పుడు కూడా పొంగులేటి వ్యాపార సంస్థలు కావచ్చు ఇళ్లపై జరగలేదు. కానీ అకస్మాత్తుగా ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఢిల్లీకి చెందినటువంటి ఈడీ సంబంధించినటువంటి సభ్యులంతా కూడా దాదాపు 15 బృందాలుగా విడిపోయి ఒక్కసారిగా 15 సోదాలు పూర్తిగా సోదాలు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ, ప్రధానంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఒక కాంట్రాక్టర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని కావచ్చు, తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చారు. అతి తక్కువ కాలంలోనే పూర్తిగా ఆయన అత్యున్నతమైనటువంటి స్థాయికి ఎదిగారని చెప్పుకోవాలి. ఒక దశలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆయన చాలా ఒక ప్రొటెక్టర్ గా మారారని చెప్పుకోవాలి. కాంగ్రెస్ పార్టీని ఆపద కాలంలో ఆదుకోవడం కావచ్చు, ఇతరత్ర కొన్ని అసెంబ్లీ స్థానాల్లో చాలా పెద్ద మొత్తంలో కూడా ఈడీ అధికారులు జరుపుతున్న సోదాలకు సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం, ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ఈడీ అధికారులు దాదాపు 16 టీమ్స్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు కూడా మనం దృష్టిలో చూడొచ్చు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై ఏకకాలంలో 16 టీమ్స్ సోదాలు చేస్తున్నాయి. ఈడీ అధికారులు ఎన్నికలకు ముందు కూడా పొంగులేటి నివాసం, ఖమ్మం అలాగే హైదరాబాద్ నివాసాల్లో రైడ్ చేశారు. ఇప్పుడు తాజాగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంపై సిఆర్పిఎఫ్ భద్రతా బలగాల పహార మధ్య ఉదయం నుంచే ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే ఈడీ అధికారులు ఎలాంటి డాక్యుమెంట్స్, ఎలాంటి కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంటున్నారనేది మాత్రం ఇంకా కీలక సమాచారం రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే ఈడీ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి. ఎస్, మనం చూస్తున్న దృశ్యాలు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసం దగ్గర నుంచి మనం చూస్తున్న దృశ్యాలు ఎక్స్క్లూజివ్గా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ అధికారులు రైడ్ చేస్తున్నారు. దాదాపు 16 బృందాలు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి స్పెషల్ టీమ్స్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారుల బృందం 16 బృందాలుగా విడిపోయి ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంతో పాటు మిగతా ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్, మనం చూస్తున్నాం 222A నందగిరి హిల్స్లోని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర నుంచి సంబంధించి మనం ప్రస్తుతం ఎక్స్క్లూజివ్గా దృశ్యాలు చూస్తున్నాం. 16 టీంలు, ఎస్, ఏకకాలంలో 16 చోట్ల దాడులు జరుగుతున్నాయి. సిఆర్పిఎఫ్ భద్రత మధ్య సోదాలు కొనసాగుతున్నట్టుగా తెలుస్తున్నాయి. ఎన్నికల ముందు కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటిపై ఈడీ, ఐటీ అధికారులు దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అప్పుడు ఉదయం తెల్లవారుజాము నుంచే ఖమ్మంలోని ఆయన నివాసంలో, అలాగే హైదరాబాద్లోని ఆయన నివాసంలో కూడా ఏకకాలంలో దాడులు జరిగాయి. అప్పుడు పొంగులేటి ఇంటికి కూడా అధికారులు పెద్ద ఎత్తున చేరుకొని ఎన్ఫోర్స్మెంట్ ఐటీ అధికారులు అప్పుడు సోదాలు నిర్వహించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా మళ్ళీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధించినటువంటి నివాసాల్లో దాడులు చేస్తున్నారు. అప్పుడంటే ఎన్నికల ముందు జరిగినాయి, అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నేతగా మాత్రమే ఉన్నారు. కానీ ఇప్పుడు అధికార పార్టీలో కీలక నేతగా ఉన్నారు. ఆయన కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు మంత్రిగా. ఈ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాలపై ఈడీ దాడులు ఒక్కసారి కాకరేపుతున్నాయి, పొలిటికల్ హిట్ పెంచుతున్నాయి. ఎస్, మనం చూస్తున్నాము సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు పూర్తిగా ఆయన ఇంటిని స్వాధీనపరుచుకున్నాయి. ఆయన ఇంటి దగ్గర పహార కాస్తున్న పరిస్థితి. అక్కడ సిఆర్పిఎఫ్ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు, దాంతోపాటు ఈడీ అధికారులు మాత్రమే కనిపిస్తున్నారు. బయటి వ్యక్తులు కానీ, లోపల నుంచి బయటికి వెళ్ళడానికి ఇంట్లో వ్యక్తులు కానీ ఎవరికి పూర్తిగా అనుమతి లేదు. ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అధికారులంతా కూడా ఈడీ అధికారులు ఆ ఇంటిని మొత్తం అక్కడి నుంచి స్వాధీనపరచుకుని ఇంటిపై ప్రస్తుతం సోదాలు జరుపుతున్నారు. ఎస్, మా కరెస్పాండెంట్ శిల్ప జాయిన్ అవుతున్నారు. శిల్ప, మీరు ప్రస్తుతం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గరే ఉన్నారు. అక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది? పూర్తిగా
పోలీస్ పహార కనిపిస్తోంది. మంత్రి ఇంటిపై ఎందుకు ఈడీ అధికారులు దాడులు చేస్తున్నారు? దీనికి సంబంధించిన సమాచారం ఏంటి? ఎస్ శిల్ప, మా ప్రతినిధి శిల్ప ప్రస్తుతం పొంగులేటి నివాసం దగ్గర ఉన్నారు. ఎస్ శిల్ప, ఏం జరుగుతుంది? పొంగులేటి ఇంటి దగ్గర ఈడీ అధికారులు ఎందుకు రైడ్స్ చేస్తున్నారు? ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో శిల్ప ఏం జరుగుతుంది? 16 టీమ్స్ వచ్చాయి, ఏం జరుగుతుంది? దగ్గర ఈడీ సోదాలు కొనసాగుతున్నాయి. మనం విజువల్స్ లో ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. సిఆర్ఎఫ్ ఏదైతే సిఆర్ఎఫ్ బృందాల నడుమ అనేది ఈ రైట్ మా కాసేపటి క్రితం ఈడీ రైట్స్ అనేవి మొదలయ్యాయి. ఏదైతే సిఆర్పిఎస్ పోలీసు భద్రత నడుమ ఇవనేవి కొనసాగుతున్నాయి. మన విజువల్స్లో చూసుకోవచ్చు. ఎక్స్క్లూజివ్గా భారీ భద్రత నడుమ ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. ఏదైతే జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి దగ్గర ఈ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. దాదాపు ఎన్నికల ముందు ఈడీ సోదాలు అనేవి జరిగాయి. మళ్ళీ అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈడీ సోదాలు అనేవి జరుగుతున్నాయి. మొత్తం గతంలో ఇప్పటికే పలు కీలకమైన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి ఈడీ సోదాలు నిర్వహించడంపై ఒక ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఉదయం నుంచి ఈ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒకవైపు సిఆర్పిఎస్ పోలీసు భద్రత నడమ ఎలాంటి ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీ భద్రత నడమ గేట్లు మొత్తం క్లోజ్ చేసి మొత్తం ఓన్లీ సిఆర్పిఎస్ సంబంధించిన ఎవరైతే పోలీసు బలగాలు ఉంటాయో ఆ బలగాల మధ్య ఈ తనిఖీలు అనేవి కొనసాగుతున్నాయి. మన విజువల్స్ లో ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. మొత్తం సిఆర్పిఎస్ భద్రత బలగాలు మొత్తం మీద మోహరించి ఇక్కడ ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా ఓన్లీ ఈడీకి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే లోపలికి వెళ్ళి ఏవైతే డాక్యుమెంట్స్ కావచ్చు వాటిని అన్నింటినీ కూడా వెరిఫై చేస్తున్నారు. దానికి ఇప్పటికే పలు కీలక పత్రాలు ఏదైతే ఎన్నికల సమయంలో ఇప్పటికే కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. మరోసారి ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం మీద మన హైదరాబాద్లో చూసుకున్నట్లయితే మొత్తం 6 ప్రాంతాల్లో ఈ ఈడీ రైట్స్ అనేవి కొనసాగుతున్నాయి. మొత్తం ఒక అధికారంలోకి వచ్చాక మొదటిసారి ఈడీ రైట్స్ కొనసాగడంతో ఒక ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. నగరంలో ఏకకాలంలో మొత్తం 16 చోట్ల ఈడీ రైట్స్ ఏదైతే ఢిల్లీ నుంచి వచ్చిన టీం ఏదైతే ఉంటుందో ఢిల్లీ నుంచి వచ్చిన టీం ఇక్కడ రైట్స్ కొనసాగుతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తం ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా భారీ భద్రత నడుమ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఈడీ సోదాల్లో ఖచ్చితంగా ఏవైతే కీలక పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని మొత్తం కూడా స్వాధీనం చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతించకుండా మొత్తం మీద చూసుకోవచ్చు. ఎవరైతే ఈడీకి సంబంధించిన టీం అదేవిధంగా పోలీసులు భారీ భద్రత నడమ అక్కడ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మంత్రి ఇంట్లోనే ఉన్నారా ప్రస్తుతం? భారీ భద్రత నడమ ఈడీ సోదాలు అనేవి కొనసాగుతున్నాయి. ఒకవైపు ఏదైతే మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి శిల్ప ప్రస్తుతం మంత్రి ఇంట్లోనే ఉన్నారా? ఏం జరుగుతోంది అక్కడ? ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ బయట కనబడుతున్నారా? పూర్తిగా పోలీసుల ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. లేనన్నట్టే తెలుస్తుంది. ఎవరు కూడా ఎవరైతే